హలో అందరికీ. ఈరోజు నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మన సెల్లింగ్ సైడ్కి ఎప్పటి నుంచి అయితే అనుకున్నాం అప్పటి నుంచి మార్కెట్ కూడా ఫాలో అవుతూనే ఉంది. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆప్షన్స్ ప్రీమియం ఎక్కువ ఉండడం వల్ల నేను నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. 15 మినిట్స్లో మనం ఒక హైయర్ లోన్ బ్రేక్ చేసాం. అంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయింది. బట్ అయిన దగ్గర నుంచి ఒక ఇండ్యూస్మెంట్ ఫ్లిప్ సప్లై నుంచి, సో ఇండ్యూస్మెంట్ ఫ్లిప్ సప్లై ఏం చేయొచ్చు, ఇండ్యూస్మెంట్ మాత్రం కలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయింది. ఇది ప్రాపర్ వ్యాలిడ్ సప్లై నుంచి అయిందా అంటే ఆల్మోస్ట్ ఒక ఇండ్యూస్మెంట్ కలెక్ట్ చేసుకోవడానికి కావాల్సినంత సప్లై నుంచే అయింది. ఓకే, సో లోవర్ టైం ఫ్రేమ్లో అయితే చేంజ్ ఆఫ్ రేట్ అయింది 15 మినిట్స్. కొద్దిగా హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. హైయర్ టైం ఫ్రేమ్ చూసినట్టయితే ఇది హైయర్లో, ఇది హైయర్ అయ్యి అందులో మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే డిస్కౌంట్ లెవెల్కి వచ్చింది కాబట్టి డిస్కౌంట్ లెవెల్ నుంచి రియాక్షన్ ఇవ్వడం కామన్ థింగ్. సో ఇక్కడ నుంచి అది రియాక్షన్ స్టార్ట్ అయింది. సో మనం హైయర్ టైం ప్రకారం బుల్లిష్లో ఉన్నామని చెప్పి తెలుసుకున్నాం. సో 15 మినిట్స్లో ఎప్పుడైతే ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ బ్రేక్ అయిందో మనం ఇది ఇక్కడ ఇండ్యూస్మెంట్ నుంచి చేసింది కాబట్టి దాన్ని అంత ప్రాపర్ వ్యాలిడ్ వ్యాలిడ్ చేంజ్ ఆఫ్ రేట్ అయిందని చెప్పేసి మనం అంతగా తీసుకోం దాన్ని. సో ఇది ఒక జస్ట్ ఇండ్యూస్మెంట్ కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే, అంటే స్టాప్ లాస్ ఏదైతే ఇక్కడ కింద ఉన్నాయో ఆ పెండింగ్ లిక్విడిటీని కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే కిందకి వెళ్ళిందని చెప్పేసి మనం తీసుకోవచ్చు. సో ఈ చేంజ్ ఆఫ్ రేట్కి ఈ హైయర్లో ఏదైతే ఉందో అది వ్యాలిడ్ హైయర్లో కాదు, సో లోవర్ హై ఏదైతే ఈ లోవర్ హై ఉందో ఇది వ్యాలిడ్ లోవర్ హై కాదు, ఎప్పుడైనా బ్రేక్ అవ్వచ్చు. సో ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్లో చేంజ్ ఆఫ్ రేట్ అయింది కాబట్టి మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం బీరీష్ కాబట్టి మనం పైనుంచి ఒక ఇక్కడ దీంట్లో కూడా ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటాం కదా. సో ఈ విధంగా ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే ఇప్పుడు మనకి ప్రీమియంలో ఉంది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మార్కెట్ మనకి తెలుసు 1 అవర్లో నుంచి బుల్లిష్ ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయినప్పుడు ఇది మ్యాక్స్ ఫస్ట్ పుల్ బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి వెళ్ళొచ్చు అని చెప్పి ఫస్ట్ పుల్ బ్యాక్ బ్రేక్ చేసింది. సో మన ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది. సెకండ్ టార్గెట్కి ఇక్కడ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ కానీ ఆర్డర్ బ్లాక్ కానీ వెళ్ళాలి. ఫేర్ వాల్యూ గ్యాప్ కానీ సపోర్ట్ చేసినట్టయితే, అంటే రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిందంటే మనం కింద ఉన్న లిక్విడిటీని కలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక జస్ట్ ఫేక్ చేంజ్ ఆఫ్ రేట్ చేసి లోవర్ టైం ఫ్రేమ్లో మనకి లిక్విడిటీ కింద ట్రాప్ చేస్తుందని చెప్పి తెలుసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు మనం కరెంట్ ఇంటర్డే టైం ఫ్రేమ్ ప్రకారం బీరిష్ కాబట్టి ఇంటర్డే టైం ఫ్రేమ్ ప్రకారం బీరిష్లో మనం ఎక్కడి నుంచి మళ్ళీ సెల్ చేసుకోవచ్చు. ఇక్కడున్న ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే మెన్షన్ చేస్తానో ఇది కానీ, లేదంటే పైన ఉన్న ఆర్డర్ బ్లాక్ నుంచి సప్లై నుంచి కానీ చేయాలి. బట్ ఇది ఎక్కడి నుంచి చేస్తుంది, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ కంటే కింద ఇంకో ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇక్కడ నుంచి కూడా ఈ 2 క్యాండిల్స్ మధ్యలో చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, చూసారా. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి చేస్తుంది. సో ఇక్కడ మనకి చాలాసార్లు ఇక్కడ కూడా ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇవన్నీ మల్టిపుల్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉంటాయి ఒక లెగ్లో. సో మనం ఓన్లీ సప్లైకి ముందున్న ఫేర్ వాల్యూ గ్యాప్ని, అలాగే డిమాండ్ సైడ్ అంటే డిమాండ్ సైడ్కి ఉన్న ముందు ఫేర్ వాల్యూ గ్యాప్ని మాత్రమే రెస్పెక్ట్ చేస్తాం. ఓకే, సో ఫైనల్గా ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి రియాక్షన్ ఇస్తుంది కాబట్టి ఇది ఏం చేయొచ్చు, కింద ఉన్న లిక్విడిటీని కలెక్ట్ చేసుకోవచ్చు. ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ రేట్ అయిందో, సో మనకి కింద లిక్విడిటీ ఎక్కడ ఉంది, గ్యాప్ అప్ అయిన తర్వాత లాస్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఆపరేటర్ లాస్లో ఉంటారు కదా, డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సెల్లింగ్ చేసిన వాళ్ళు. సో వీళ్ళు లాస్ ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు. సో ఇక్కడ లాస్ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉన్నాయని చెప్పి నేను కూడా సేమ్ అలాగే ట్రేడ్ చేసాం. అండ్ ఎండ్ ఆఫ్ ద డేకి మార్కెట్ కూడా ఫాలో అయ్యి మన లాస్ రికవర్ జోన్ ఏదైతే ఉందో గ్యాప్ అప్ అయిన తర్వాత ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాకి వచ్చింది. ఇంకా గ్యాప్ ఫిల్లింగ్ పూర్తిగా జరగలేదు. లాస్ట్ ఆపరేటర్ సెల్లింగ్ ఇక్కడ నుంచి చేశారు. ఇది లోవర్ టైం ఫ్రేమ్లో రీఫైన్ చేసుకున్నాను. యాక్చువల్లీ సెల్లింగ్ క్యాండిల్ ఇక్కడ నుంచి ఉంది మనకి 15 మినిట్స్. ఓకే, సో లాస్ట్ సెల్లింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. సో ఇక్కడ ఇంకా లాస్ కట్ అవ్వలేదు. అండ్ ఇది ఎక్కడి నుంచి వెళ్తుందని చెప్పి చూస్తే జస్ట్ ఒక ఇండివిజువల్ నుంచి వెళ్తుంది. సో మినిమం ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ హై నుంచి రియాక్ట్ అయ్యి ఉంటే నేను దీన్ని బుల్లిష్ కింద కన్సిడర్ చేసి ఏదైతే మనం లోవర్ టైం ఫ్రేమ్లో హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్ అనుకుని గెస్ చేసామో అక్కడ నుంచి సేమ్ ట్రెండ్ కంటిన్యూ చేసి ఫేర్ వాల్యూ గ్యాప్ వరకు టార్గెట్ పెట్టుకుందాం. బట్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఇంకా బీరీస్ సైడ్ ఉన్నాను. సో బీరీస్ సైడ్ ఏమైనా ట్రేడ్స్ ఉన్నాయో లేదనేది చూద్దాం. సో ఇది లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ మార్క్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆపరేటర్ లాస్ చూస్తే 15 మినిట్స్లో రీఫైన్ చేశాను అన్నాను కదా. సో ఇది ఇక్కడ నుంచి లాస్ట్ సెల్లింగ్ వచ్చింది. ఈ 315 క్యాండిల్ ఇది ఇక్కడ నుంచి లాస్ట్ సెల్లింగ్ ఒక్కసారికి వచ్చింది. సో మనం ఇదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా బయింగ్ వచ్చినా లాస్ట్లో మళ్ళీ సెల్లింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది కదా. సో కొద్దిగా ఇంకా రీఫండ్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఇది రెస్పెక్ట్ చేసినా పర్లేదు, ఇది రెస్పెక్ట్ చేసినా పర్లేదు, బుల్లిష్ ట్రేడింగ్ మళ్ళీ ట్రై చేయొచ్చు ఇన్ కేస్ అక్కడ నుంచి కానీ చేంజ్ ఆఫ్ రేట్ అయిందంటే. సో ఇప్పుడు ప్రజెంట్ చూడండి లోవర్ టైం ఫ్రేమ్లో అయితే మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత ఈ లోవర్ హైని బ్రేక్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ రేట్ అయింది. ఇంకా అక్కడ నుంచి హైయర్ లో అనుకుని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇది మనకి వ్యాలిడ్ హైయర్లో. ఓకే,
ఈ వ్యాలిడ్ హైయర్లో బ్రేక్ అవ్వకుండా ఉండాలి. సో దానికంటే ముందు బ్రేక్ అయ్యే ముందు మనకి ఇక్కడ డిమాండ్ని రెస్పెక్ట్ చేస్తే సప్లై క్రియేట్ చేసింది అండ్ సప్లైని కూడా బ్రేక్ చేస్తుంది. ఇది కంటిన్యూషన్ సప్లై కదా, ఇది బ్రేక్ అవ్వకుండా ఉండుంటే మనం కంటిన్యూ చేద్దాం. ఏదైతే మన కిందన ఇది ఇక్కడ ఆపరేటర్ కట్ జోన్ ఉందో అక్కడ వరకు అని చెప్పి. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో మనకి అది వీక్నెస్ అనిపించింది. సో ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా ఏదైతే ర్యాలీ స్టార్ట్ అంటే ఒక సప్లైని బ్రేక్ చేయడానికి కారణమైన ఈ డిమాండ్ రెస్పెక్ట్ చేయాలి కదా, అది కూడా రెస్పెక్ట్ చేయకుండా ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇక్కడ చేసింది. సో ఇది ఇంకో లెగ్. సో ఇది ఒక ఇండ్యూస్మెంట్ లెగ్ స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత ఇది కంప్లీట్గా పైనుంచి కింద వరకు ఒక లెగ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకో లెగ్. సో ఇది ఒక ఇండ్యూస్మెంట్, ఎందుకంటే ఇది ప్రీవియస్ ఎక్కడి నుంచి అయితే సెల్లింగ్ అయిందో అక్కడికి ఇంకా ఆ సప్లైని మిటిగేట్ చేయలేదు కాబట్టి ఇది ఒక ఇండ్యూస్మెంట్ మాత్రమే. సో ఇక్కడ నుంచి సెల్ చేయడానికి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ ఫైనల్గా ఇండ్యూస్మెంట్ కలెక్ట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది మన హయ్యర్ అంటే ఎక్కడి నుంచి అయితే మార్కెట్ పడడం స్టార్ట్ అయిందో అదొక లోవర్ హై కదా, సో దాంట్లో ఉన్న ఆరిజిన్కి వెళ్ళింది. అక్కడి నుంచి మనకి ప్రీవియస్ రెడ్ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు పై వరకు వస్తుంది, కొన్నిసార్లు ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కింద ఏం డిమాండ్ లేదనుకోండి, అదప్పుడు ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి రియాక్షన్ వస్తుంది. సో మనం ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, గ్రీన్ క్యాండిల్ చేంజ్ అయిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్కి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్కి ఈ మధ్యలో ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి మనం ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత ఈ విధంగా ఇక్కడ స్టాప్ లాస్ మనం సేఫ్గా కాబట్టి సప్లై పైన పెట్టుకోవాలి. బట్ నేను ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ క్యాండిల్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి ఇది మాత్రం పెట్టుకొని మన టార్గెట్ ఏమో ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో ఈ లోన్ ఈరోజు డేలో ఏదైతే ఉంటుందో ఈరోజు డేలోని బ్రేక్ చేయడం ఫస్ట్ టార్గెట్ అవ్వాలి. స్టాప్ లాస్ దీని మీద సేఫ్ జోన్గా పెట్టుకుందాం. సో చూద్దాం ఎండ్ ఆఫ్ ది డేకి టార్గెట్ హిట్ అవుతుందో లేదని చెప్పి. ఇంకా మల్టిపుల్ ట్రేడ్స్ ఎక్కడైనా దొరికినట్టయితే అది కూడా ట్రై చేద్దాం ట్రేడ్ తీసుకోవడానికి. నేను ఇక్కడ నుంచి ఒక హడల్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను, అందుకే డిమాండ్ అనేది మార్క్ చేసుకున్నాను. ఒక్క నిమిషం. ఓకే, ఈ డిమాండ్ అనేది ఒక సప్లైని బ్రేక్ చేయడానికి కారణం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ ఏదైనా రియాక్షన్ ఇస్తే మనం ఇక్కడ ఉన్న ప్రాఫిట్ ఎంతైతే ఉంటుందో అది బుక్ చేసుకొని అక్కడి నుంచి రివర్సల్ ట్రేడ్కి ట్రై చేద్దాం. బట్ మ్యాక్స్ అయితే ఇక్కడ ఒక హడల్ ఉండొచ్చు. ఇన్ కేసు ఇవ్వకపోతే మంచిదే, మనం ఈ డే లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకుందాం. ఓకే, సో అందుకే మనం 15 మినిట్స్ నుంచి అంటే మన హైయర్ టైం ఫ్రేమ్ ఏదైతే చెప్తుందో అది అక్కడి నుంచి మనం స్టోరీ నెరేట్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత అక్కడి నుంచి మనం లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళి ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే లోవర్ టైం ఫ్రేమ్ జస్ట్ లిక్విడిటీ మాత్రమే, దేనికి హైయర్ టైం ఫ్రేమ్ నడిపించడానికి. సో అందుకే మనం లో టైం ఫ్రేమ్లోకి వెళ్ళి లో టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకోవాలంటే స్కాల్పింగ్ చేసుకోవడానికి ఇవన్నిటికీ దానికి చాలా మనం స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలి. సో అవన్నీ అర్థం చేసుకుంటే కొద్దిగా హైయర్ టైం ఫ్రేమ్ని అర్థం చేసుకుంటే మనం లోవర్ టైం ఫ్రేమ్ వెళ్ళి ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు మన హైయర్ టైం ఫ్రేమ్ని అర్థం చేసుకున్నాం కదా, 1 అవర్ బుల్లిష్లో ఉంది కాబట్టి దాని డిస్కౌంట్ నుంచి రియాక్ట్ అవుతుంది. అండ్ 1 అవర్లో ఇక్కడ నుంచి రియాక్షన్ వచ్చింది కదా, సెల్లింగ్ ఏదైతే వచ్చిందో అది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి చూస్తే ఎక్కడి నుంచి లేదు, మనకు ఓన్లీ 2 క్యాండిల్స్లోనే కింద వరకు వచ్చింది. ఆ తర్వాత జస్ట్ ఒక అన్మిటిగేటెడ్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ రియాక్ట్ అవుతుంది. సో హైయర్ టైం ఫ్రేమ్ 1 అవర్ ఏదైతే ఉందో బుల్లిష్ కాబట్టి మనం కొద్దిగా బీరిష్ టైంకి అంటే కొద్దిగా ఇంకా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళి చూస్తే మనకి బీరిష్ కనిపిస్తుంది. సో బీరిష్లో మనకి ఏదైనా స్ట్రాంగ్ డిమాండ్ ఉంటే అక్కడి నుంచి రియాక్ట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి స్ట్రాంగ్ డిమాండ్స్ వెతుకుతున్నాం. ఆపరేటర్ లాస్ జోన్ అని, లేదంటే ఇక్కడ ఏదైనా ఒక మంచి డిమాండ్ ఏదైతే సప్లైని బ్రేక్ చేయడానికి రీజన్ అయ్యి ఉంటే అలాంటిది మనం వెతుకుదాం. లేదంటే ఈ లోని బ్రేక్ చేసే ముందు ఏదైనా ఎక్కడైనా ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంటే దాన్ని కన్సిడర్ చేద్దాం. సో ఏమీ లేకపోవడం వల్ల ఇది ఒకటే నాకు స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడి నుంచే రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకే ఈ లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మనం బీరిష్ ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, అది కూడా విత్ ప్రాపర్ రీజన్, ఎందుకంటే అది ప్రీవియస్ హైయర్ హై ఏదైతే ఉందో పాయింట్ అక్కడ లాస్ట్ సప్లై ఏదైతే ఉందో అక్కడి నుంచి చేంజ్ ఆఫ్ రేట్ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి తీసుకున్నా. ఇది ఇప్పటివరకు జరిగిన స్టోరీ అంతనా. ఇప్పుడు జరగబోయేది ఏదైతే ఉందో అది చూద్దాం. సో ఇక్కడ మనం ఏదైతే హడల్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా డిమాండ్, అది ఇక్కడ హోల్డ్ చేసి ఇక్కడ నుంచి సేమ్ హై ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేసి ఉంటే మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ చేంజ్ ఆఫ్ రేట్ అయ్యి లోవర్ టైం ఫ్రేమ్లో పైకి వెళ్ళడానికి. బట్ ఇక్కడ ఏం జరిగింది, డిమాండ్ బ్రేక్ చేసిన తర్వాత వచ్చింది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూద్దాం. సో ఈ లెవెల్ నుంచి వెళ్ళింది. ఇక్కడ ఏమైనా డిమాండ్ ఉందా అని చెప్పి చూస్తే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఒక డిమాండ్, అండ్ ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ కూడా వచ్చేసి దాని లోన్ని మిటిగేట్ చేసి మంచిగా పైకి వెళ్ళింది. సో ఇది ఇంటర్నల్లో మనకి ఇది ఒక వ్యాలిడ్ హయ్యర్లో, సో క్యాండిల్స్ ప్రకారం చూసుకుంటే. సో అందుకే దాన్ని మిటిగేట్ చేసుకుంటూ పైకి వెళ్తుంది.
సో అది క్యాండిల్స్ ప్రకారం ఒక ఇంటర్నల్ హైయర్లో కాబట్టి అది మ్యాక్స్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే ఏదైనా ఇక్కడ లెగ్లో ఒక సప్లై ఉందనుకోండి, ఏదైనా మంచి సప్లై ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే లాస్ట్ బయింగ్ అయిందో ఇక్కడే లాస్ట్ బయింగ్ అయిందని తర్వాత సెల్లింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇది జరిగిన తర్వాత లాస్ట్ ఏదైతే ఇక్కడ బై చేశారో వాళ్ళు ఇక్కడ కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ చేస్తారు. సో ఇక్కడ ఎటువంటి ఇంకా మిటిగేషన్ చేయడానికి ఏం లేవు. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో నేను దీన్ని ఒక సప్లై కింద కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ వరకుని. సో ఇది ఇంటర్నల్ క్యాండిల్స్ ప్రకారం చేంజ్ చేసింది కాబట్టి నేను ఈ జోన్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఏదైనా రిజెక్షన్ వచ్చిందంటే మళ్ళీ మనం ట్రెండ్ కంటిన్యూ చేద్దాం, ఏదైతే మనం సెల్లింగ్ సైడ్కి ఉన్నామో అది లో బ్రేక్ చేయడానికి. ఓకే, సో మనం ఇక్కడ పెట్టుకున్న సప్లైకి వచ్చి ట్యాప్ చేసిన తర్వాత రిజెక్షన్ చూపించింది. సో మీరు డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, అంటే మీకు కన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాలో అవుతుందని చెప్పి. నేనైతే సేఫ్ ఎంట్రీస్ తీసుకోవడానికి ఇష్టపడతాను. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా ఇన్ కేస్ ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ మాత్రం దీని మీదే ఉండాలి. ఓకేనా, దీని పైనే ఉండాలి. అండ్ ఇది టార్గెట్ మనది ఏదైతే ఉందో దాని వరకు, అంటే ఇది ప్రీవియస్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయిందో, అంటే హైయర్ ఒక లోవర్ హైని చేంజ్ చేసింది కదా. సో దాంట్లో అన్మిటిగేటెడ్ జోన్స్ ఇంకా ఇక్కడ ఉన్నాయి కాబట్టి రిజెక్షన్ బ్లాక్లో నేను ఇక్కడ వరకు పెట్టుకున్నా, టార్గెట్ ఇలా పెట్టుకోవాలని చెప్పి. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ మిటిగేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో లో క్రియేట్ చేసి మళ్ళీ అక్కడ లోవర్ హై అంటే ఇంకో కొత్త హైయర్ క్రియేట్ చేయకుండా మళ్ళీ ఎప్పుడైతే లో బ్రేక్ చేస్తుందో అప్పుడు మాత్రమే నేను ఎంట్రీ తీసుకుంటాను, అదే సేఫ్ ఎంట్రీ. అందుకని సో నేను వెయిట్ చేస్తున్నా. ఇక్కడైతే ఆల్మోస్ట్ హై బ్రేక్ చేసినట్టే ఉంది, ఆల్మోస్ట్ ఇది హై బ్రేక్ చేసింది రెడ్ క్యాండిల్. సో ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను. వన్స్ ఇది ఎప్పుడైతే ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుందో అప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటాను, ఎందుకంటే స్టాప్ లాస్ కూడా ఇంకా చిన్నదవుతుంది కాబట్టి చిన్న రిస్క్ తీసుకుంటాను అక్కడ. సో ఇక్కడ ఏం జరిగిందని చెప్పవసరం లేదు, ఆల్రెడీ మెన్షన్ చేశాను. లో బ్రేక్ అయితే కన్ఫర్మేషన్ తీసుకొని డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పి. సో అదేవిధంగా నేను ఇక్కడ లో బ్రేక్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ దీని మీదే. అండ్ టార్గెట్ మనం ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాం కదా, ఇది ఫస్ట్ టార్గెట్ మనది. సో 1:1.5. సో వెయిట్ చేద్దాం. ఇక్కడ కూడా అంటే సెకండ్ ఎంట్రీ తీసుకున్నాను, యావరేజ్ చేశాను. సో ఇక్కడ మనం మాట్లాడుకునేటట్టు డైరెక్ట్ ఎంట్రీ తీసుకుంటే కొన్నిసార్లు మనకి మన ఏదైతే సప్లై కానీ డిమాండ్ కానీ ఉంటుందో అంటే అక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎంట్రీ తీసుకుంటే ఇలాగే ఫెయిల్ అవుతుంది. అందుకే నేను ఏం చేస్తానంటే ఎంట్రీ తీసుకున్నాక లైక్ మనకి స్ట్రక్చర్ ఎలా క్రియేట్ అవ్వాలంటే సప్లై దగ్గరికి ఇది ఒక సప్లై జోన్ అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఒక హై క్రియేట్ చేయాలి, మళ్ళీ లో క్రియేట్ చేయాలి. ఇది హై క్రియేట్ చేయడానికి ఫెయిల్ అవ్వాలి అండ్ ఈ లోన్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు ఈ లో బ్రేక్ అయిన వెంటనే. ఇన్ కేసు లో బ్రేక్ అయిన తర్వాత మీరు అవైలబుల్ లేరనుకోండి, ఇక్కడ ఏదైనా ఫెయిర్ వాల్యూ గ్యాప్ కానీ ఆర్డర్ మళ్ళీ ఇక్కడ ఒక సప్లై క్రియేట్ అవుతుంది కదా లోవర్ టైం ఫ్రేమ్లో, మనం అక్కడి నుంచి ఇంక టార్గెట్ని తీసుకోవచ్చు. సో ఈ విధంగా నేను సేఫ్ ఎంట్రీ తీసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఈక్వల్ హైస్ చేసేసింది. సో ఇక్కడ డబుల్ టాప్ కూడా ఉంది, లిక్విడిటీ కూడా ఉంది. సో నేను ఇక్కడ ఆలోచిస్తాను తీసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ లో క్రియేట్ చేసింది అండ్ మళ్ళీ ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ ఇది సస్టైన్ అయ్యి మళ్ళీ లోన్ బ్రేక్ చేసిందంటే డైరెక్ట్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఏదైతే ఇప్పుడు మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో దాని ప్రకారం. సో ఫైనల్గా నాకు ఒక సేఫ్ ఎంట్రీ దొరికింది, అందుకే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను ఎందుకనేది. ఇక్కడ హై లో క్రియేట్ చేసింది, మళ్ళీ హై క్రియేట్ చేయడానికి ఫెయిల్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ లో బ్రేక్ చేసింది. సో అందుకే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ మాత్రం దీని మీదే పెట్టుకోవాలి, సేఫ్ స్టాప్ లాస్ అనమాట. సో ఇంకా ఆల్రెడీ డిమాండ్ కూడా ఎక్కడ జరగలేదు, బట్ ఒక వ్యాలిడ్ లోవర్ హైని బ్రేక్ చేసింది కాబట్టి దీనికి కూడా పొటెన్షియల్ ఉండొచ్చు. సో ఫస్ట్ టార్గెట్ అయితే మనం ఏదైతే పెట్టుకున్నామో అక్కడ దాని ప్రకారం నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతాను. సెకండ్ ఏదైతే ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నానో అది వెయిట్ చేస్తాను. ఇన్ కేసు ఇక్కడ ఏదైనా రివర్సల్ చూపించినట్టయితే అది ఎగ్జిట్ చేయడానికి చూస్తాను. ఇన్ కేసు లేనట్టయితే మన ఫైనల్ టార్గెట్ ఏదైతే ఆపరేటర్ లాస్ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ వరకు తీసుకొస్తారనుకున్నాం కదా, అక్కడ వరకు టార్గెట్ని ట్రైల్ చేసుకుంటూ తీసుకుని వెళ్దాం. సో ఫైనల్గా మన డిమాండ్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వస్తుంది. సో చూద్దాం. ఇక్కడ కానీ హడల్ కానీ చేసిందంటే వెయిట్ చేసి మళ్ళీ చేంజ్ ఆఫ్ రేట్ ఇచ్చినట్టయితే మనం ఇక్కడ ఎగ్జిట్ చేసేద్దాం, ఇది రెండుని.
ఇన్ కేస్ ఇది బ్రేక్ అయిపోయిందంటే ఇక్కడికి ఇది రీచ్ అయితే ఈ ఫస్ట్ది ఎంట్రీ ఏదైతే ఉందో అది ఎగ్జిట్ చేద్దాం. ఇదైతే ట్రైల్ చేసుకుంటూ పోదాం మన ఫైనల్ టార్గెట్ వరకు. ఓకే, సో ఆల్మోస్ట్ మన క్యాపిటల్లో ఒక 15% అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఇది వెయిట్ చేద్దాం, 20%కి వెళ్ళింది. ఓకే, సో ఇది బ్రేక్ చేసింది కాబట్టి మనం ఇంక ట్రైల్ చేసుకుంటూ పోదాం ఆల్మోస్ట్ ఈ టార్గెట్ వరకు. ఓకే, సో ఆల్మోస్ట్ నాకు టార్గెట్ దగ్గరికి రీచ్ అయిపోతుంది. నాకు తెలిసి ఇది 50% క్యాపిటల్కి రిటర్న్స్ ఇవ్వచ్చు. సో ఇది ఒకటే ట్రేడ్, నేను ఏదైతే ట్రైల్ చేస్తానని చెప్పానో. సో వెయిట్ చేద్దాం, ఎండ్ ఆఫ్ ది డేకి ఇంకా 15 మినిట్స్ ఉంది. ఎంత అవుతుందో అంత నేను ఎగ్జిట్ చేయడానికి ట్రై చేస్తాను. రేపు డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మళ్ళీ దీన్ని ట్యాప్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతే ప్రీమియం తగ్గిపోవచ్చు. సో ఒక 10,000 అలా వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఈ రోజుకి లెంత్ వీడియో ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.